ఈ తాండాల పరిస్థితి ఏంది, ఇక్కడ అధికారులు ఎందుకు మిమ్మల్ని ఈ భూములు ఇవ్వాలి, కాల్ చేసి పోవాలి ఈ తాండనని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారు? మీకు వాళ్ళకు కంపెనీ అవసరమంట సార్, అందుకోసం మేము ఏమంటున్నాము. ఇక వచ్చేదైతే పొద్దుగల రావాలి కదా సార్, మనుషులకు దొరకపోనికే. 1 గంటకు ఇంత చిన్న పాప, ఇక మాయన అయితే లేడు అక్కడ బొంబాయిలో. పాప బెదురుతుంది, డోర్ కొడుతున్నారు దబ్బా దబ్బా దబ్బా. వచ్చి పొద్దుగల వచ్చి ఏమైంది ఏమని అడగలే కదా. 1 గంటకు వచ్చిండ్రు, డోర్ కొడుతున్నారు, లైట్ బంద్ చేసిండ్రు. ఇక దబ్బా దబ్బా ఒక్కటేసారి 5, 6, 10 మంది వస్తున్నారు ఇంట్లకు. మళ్ళా భయము, మళ్ళా అందరం నిద్రపోలేము 1 గంట నుంచి. ఇక పొద్దున్న దగ్గర అట్లనే కూర్చున్నాము. ఇక లాయర్ ఉన్నారని ఎవరికి తెలుసు సార్, అందరూ ఇక చదువుకున్న ఎవ్వరు లేరు. ఇక అందరు ఇక అట్లనే సేన్ల పని చేసేటోళ్ళు, పూనా ముంబైలో పని చేసి బతికేటోళ్ళు. ఇంత లాక్డౌన్ వస్తే కూడా, కరోనా వస్తే కూడా మా భూమిలో మేము వచ్చి కష్టం చేసి బతుకుతున్నాం సార్. ఇక వానదేవుడు లేడు, బోరేపిచ్చో బాయి ఎట్లనో బతుకుతున్నాము. ఇన్ని ఏండ్ల కొద్దిగా వచ్చి ఇప్పుడు మాకు కంపెనీకి కావాలి భూమి, కంపెనీకి కావాలంటే ఎవరిస్తారు సార్? ఏమంటున్నాం. ఎన్ని ఎకరాల భూమి ఉందా మనకి? అందరికి మాకు 6 మంది అన్నదమ్ములు, అందరికి 3 ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉంది అంతే. అంటే ఈ తాండ మొత్తం కాల్ చేసిపోవాలి, మేము భూములు తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ప్రభుత్వంకు సంబంధించిన అధికారులు ఎవరన్నా వచ్చి మీకు చెప్పారమ్మా? చెప్పలేరు. మరి ఎట్లా, మరి ఎందుకు ఇంత పెద్ద గడబడి ఎందుకు అవుతుంది ఇక్కడ? ఎందుకంటే వాళ్ళు ఇక కంపెనీ వస్తుందనే భయము, ఇక లోన్ ఇస్తలేరు, బ్యాంకులో లోన్ ఇస్తలేరు, రైతు మంది వస్తలేదు. ఇక డోల్ కెమెరాతో దింపుకుంటూ ఉంటారు. ఇక ప్రజలకు అందరికి భయం, ఇక కంపెనీ వస్తుంది వాళ్ళకి లోన్ ఇవ్వద్దు అని. కంపెనీ వస్తే మీకు, మీ పిల్లలకు కావచ్చు, మీకు కావచ్చు జీవన ఉపాధి దొరుకుతుంది కదా. వద్దు సార్, వద్దు. హాస్పిటల్ కట్టు, కాలేజీ కట్టు, మంచి పని చేయి. ఆ కంపెనీ ఎందుకు? ఆ కంపెనీ వాసన వచ్చి మాకు పిల్లలు గారు, ఆ వాసన వస్తే మాకు సాగు, పిల్లలని ఇయ్యారు. అది అంత ఎందుకు ఇబ్బంది సార్? వద్దు అంటే వద్దు, వేరే జగలో చూసుకోమను. మేము ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయనకు మీరు ఎప్పుడన్నా ఈ కంపెనీ మాకు వద్దు అని చెప్పేసి మీకు సంబంధించిన ఇప్పుడు 4 తాండాలు అంటున్నారు, ఒక గ్రామం అంటున్నారు, 5-6 గ్రామాలు టోటల్గా ఇంతమంది పోయి మీరు ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యేకి కానీ ఇక్కడ సంబంధించిన మంత్రికి కానీ కలిసారా? వాళ్ళకి కలవలేము. నిన్న కలెక్టర్ వచ్చిండే, ఇంతకు ముందు ఎవరు వచ్చిండ్రు అది తెలియదు కదా సార్ మాకు. మేము చదువుకుని వెళ్తాం. కొడంగట్లో ఒకసారి పెట్టినాం మీటింగ్, ఇక దుద్దెల్ల ఆకిన్పేటలో ఇక్కడనే పెడుతున్నాం సార్. రేవంత్ రెడ్డి అయితే వస్తలేడు. రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే ఇట్లా ఉంటుందని మీరు ఊహించుకున్నారా అమ్మ? లేదు సార్, మంచిగా చేస్తాడు అనుకున్నాము. ఏమనుకున్నారు? అయ్యో పిల్లలకు జాబ్ ఇస్తాడేమో, మంచి పని చేస్తాడేమో అని ఇక ముసలోళ్ళు పిల్లలు ఆశపడి ఓటేసిండ్రు. కానీ గిట్ల ముంచుతాడని తెలియదు రేవంత్ రెడ్డి. ఎవా బాగున్నావా? నీ పేరేం పేరు? ధాగిడిబాయ్. ఎంతమంది పిల్లలు? నాకు 5 మంది బిడ్డలు. 5 మంది బిడ్డలు. ఎంత ఉంది అవ్వ భూమి? నాకు 6 ఎకరాలు. 6 ఎకరాలు ఉంది. ఇప్పుడు నీ భూమి కంపెనీ వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి తాండల నీకు మీ పెద్ద మనుషులు కావచ్చు, ఎవరైనా చదువుకున్న పిల్లలు కూడా ఉంటారు కదా, నీ మన్మాన్లో లేకుంటే మీ కొడుకులో, నీ బావ కొడుకులో, మరుదు కొడుకులో ఉంటారు కదా, వాళ్ళు నీకు చెప్పిరా? చెప్పినారు ఇట్లా సార్. నేను అంటున్నా కదా, ఈ కంపెనీ అంటే ఇప్పుడు అంటున్నారు. నాకు 6 నెలల ఇప్పుడు. మరి తాండని కాల్ చేసి పొమ్మంటారట, మరి పోతావా? ఎట్లా పోతాం సారు? ఎట్లా పోతాము? తాత నుంచి బతికినాము, ప్యాజోలు అయ్యి ఇది చేసి ఎట్లా అయినాము. కానీ పోవాలి అంటే ఎట్లా పోతాం సారు? పోరంటే అంటే ఎట్లా పోతారు? తన్ను పిల్లల కాడు వచ్చి ఇంత ఇప్పుడు మేము ముసలోళ్ళు 7కి అయితే ఇప్పుడు ఏం తక్కువ లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో రైతు బంధువు పడుతుండే, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పడుతున్నాయి? పడతలేవు సార్. పడనందు కదా మేము చెప్పేది. ఈ రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం అవుతుంది కదా వచ్చి, డిసెంబర్ నెలలో ఓట్లు వేసినాం. మేమే వేసినాం కరెక్టే. వేసినప్పటి నుంచి మాకు ఏం చేసిండు? ఏం చేయలేడు. భూమి మన అత్తం తీసుకుపోయి అక్కడ కంపెనీ వేస్తా అంటని ఓట్లు వేసిన 2-3 నెలల నుంచి మా జరుగుతున్నది మీటింగ్లు. ఇంక ఇదే పని లేదు, ఇంకేం పని లేదు, అదే పని. భూమి కాలే అంతే. మరి పొద్దున్న ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మీ తాండల కొంచెం అరాచకం సృష్టించారట కదా, అది వాస్తవమేనా? రాత్రేనా? రాత్రి రాత్రి ఎంత 1 గంట అయిందేమో. 1 గంట అయింది కరెక్ట్. అంతా నిద్రలో ఉండాం మేము సార్. వచ్చి మొత్తం లైట్ బంద్ చేసిండ్రు. వచ్చి ఇక డోర్లు కొడుతున్నారు. మా ఇంటి డోర్ ఒకటి పోయింది,
బీరువా మొత్తం ఇప్పిండ్రు. బీరువాలో ఎవరైనా తాగుతారా మనుషులు? అది కూడా తెరిచి చూసిండ్రు. ఇంకో రూమ్లో పోయి చూసిండ్రు, అక్కడ ఏమైనా సంచులు ఉంటే అవిటిని లేపి చూసిండ్రు. అట్లా దాచుకుంటామా? లేదు. వచ్చింది వచ్చుకొని వాళ్ళకి పట్టుకొని వెళ్ళిపోయి. పాత ప్రభుత్వంలో ఇట్లనే ఉండేనా? ఏం లేకుండా మాకేం లేకుండా అట్లా ఇబ్బంది ఏం లేదు. అస్సలు ఇంత టెన్షన్ లేకుండే మాకు. ఇంత టెన్షన్ లేనట్లా బతికినాం, కానీ ఇదేం టెన్షన్ మాకు. మాకేం టెన్షన్లో మంచిగా ఉన్నాం అప్పటి నుంచి. ఇంక ఇప్పుడే అయింది ఈ లొల్లి. ఈ లొల్లి ఇట్లా ఎందుకు చేస్తున్నారంటని మాకు ఏమనుకున్నాలే, ఏం చేయాలి అదే మరి. ఈ రోడ్ లేకుండే, మా తండాకు ట్యాంక్ లేకుండే, ఇదంతా మంచిగా చేసిండు మన కేసీఆర్ సార్. చేసినందుకు మంచిగా ఉండము. మేము బిందెలు తీసుకొని అక్కడ బోర్లకు పోతుంటుంది నీళ్లకు. ఇక ఆయన చేసినప్పటి నుంచి ఇక ఇళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మాకు తాగానికే మంచిదానికి చెడ్డదానికి వాడుకుంటున్నాము. మంచిగా చేస్తున్నాం, మంచిగా తిరుగుతున్నాం. ఈయన వచ్చి అంతా చేసిండు మాకు. మొత్తం ఏమేమి ఉండేది ఆయన ఏం చెప్పిండో అదంతా చేసిండు. 40 ఏళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు. ముసలోళ్ళకేమో 6,000 5,000 ఇస్తా అన్నాడు. మళ్ళా ఇంకా 2,500 ఆడపిల్లల అకౌంట్లో వేస్తా అన్నాడు. 2,500 ఆడపిల్ల అకౌంట్లో వేస్తా అన్నాడు. బస్సు పీరి అంటే మేము బస్సుకు పోతామా? మేము ఈ దూళ్ళ కాడ ఈ గుట్టలో ఉండేటోళ్ళం. మేము రోజు బస్సుకు పోతామా? పోతాలేము మేము. అసలు ఆయన గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా బస్సు ఎక్కలేము. మా టికెట్లు చూడండి, మా ఆధార్ కార్డు మీద కూడా చూడండి. మళ్ళా ఇంకా ఎవరిని నువ్వు సిటీ వాళ్ళని చేసినావు ఫిరి సిటీ వాళ్ళు తిరుగుతున్నారు. మేము గుట్టలలో మేము తిరుగుతలేము. ఇదే పని చేసిండు. మా సీఎం ఆయననే. అవును అవును. గెలిపించినామంటే మాకు తప్పైంది కదా. నేను అన్ని చేస్తా. 5 లక్షలు 7 లక్షలు ఇండ్లు గట్టానికి ఇస్తా అన్నాడు. ఈ రైతు బంధు ఇస్తా అన్నాడు 15,000 సంవత్సరానికి. మళ్ళా 2,500 ఆడపిల్లలకు అలాగే ఇస్తా అన్నాడు. 40 ఏళ్ళకు పింఛన్ అన్నాడు. ఇవన్నీ యాడుండాయి. ఇప్పుడు భూమి గుంజుకునికే రెడీ ఉంటాడు. మేము కొట్లాడకపోతే ఏం చేస్తాం సార్? కొట్లాడకపోతే ఏం చేస్తాం? మేము భూమి ఇడిచిపెట్టి అన్ని తినుకుంటా ఉండామా? నీ తిన్నామా? ఏమైనా వస్తానా భూమి గుంజుకునికే? మాకు అదే ఉండదు సార్. మా భూమి మాకే కావాలి. ఆయన పైసలు వద్దు, ఆయన అది ఏమొద్దు, మాకు అసలు అవసరమే లేదు. మేము పుట్టినప్పటి నుంచి చూస్తే ఈ సీఎం లెక్క ఎవరిని చూడలేం. పుట్టి కూడా మా ఈ సీఎం పెద్ద గొప్పతనం తెలుసుకుంటున్నాడు సార్. మంచోడు ఈ సీఎం రేవంత్ రెడ్డి చాలా మంచోడు అంటున్నారు మంది అందరూ. అదే మరి సరే సారీ గింత అన్నాం చూడు. అక్కడ ఇయ్యండ్రి, వచ్చి మాకు పట్టుకపోయి ఆ జైలులో వేయండ్రి. మా దూళ్ళు, మా బర్రెలు, మా మేకలు అన్ని వాళ్ళు తీసుకుపోయి కోసుకొని తినుమన్నా సార్కి, ఆ రేవంత్ రెడ్డికి. ఆయన కోసుకొని తినుమనాలి. ఇది ఈ పరిస్థితి. తాండవాసులను మాట్లాడించి చూసాం కదా అయ్యా రేవంత్ రెడ్డి. వాళ్ళు అంటున్నారు మా భర్తలను మా పిల్లలను కాదు జైళ్ళకు పంపించేది, మహిళలు అయినప్పటికీ మేము కూడా ఈ జైళ్ళకి వస్తాము. మా గొల్లు మేకలం మేము ఏదైతే ఈ మా గిరిజనులు ఏ దాని మీద అయితే ఆధారపడి జీవిస్తారో, పంట పొలాలను పెట్టుకొని లేకుంటే పశువులను మేపుకొని మేము జీవిస్తాము, అవిటిని కూడా తీసుకుపోయి మీరు దావతులు చేసుకోండి. మీరు మీ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మహిళలను చూడకుండా కూడా మా తాండాలు వచ్చేసి మమ్మలను మహిళా పోలీసులు ఒకవైపు, మగ పోలీసులు ఒకవైపు, అంటే ఇద్దరు కూడా ఉమెన్ అండ్ జెంట్స్ ఇద్దరు అయి కూడా మమ్మల్ని కొట్టిరు అని చెప్పేసి వాళ్ళు మహిళలు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి మా పర్సనల్ మా బీరువాలలో మా ఎండి బంగారం పెట్టుకుని మా ఎంతో కొంత కష్టపడి పైసలు దాచిపెట్టుకుని మా బీరువాలను మేము ఎక్కడెక్కడ ఏముందో, అంటే మా దగ్గర సారాయి దొరుకుతుందా, గంజాయి దొరుకుతుందా, మమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలి, వీళ్ళను ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక కేసు పెట్టేసి వీళ్ళను భూములు ఇవ్వడం లేదు. ఈ కంపెనీ రేవంత్ రెడ్డి తెస్తున్న కంపెనీకి మేము భూములు ఇవ్వకపోతే మాకు ఏదో ఒకటి నెపము నింద పెట్టేసి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో మేము ఓట్లేసి గెలిపించిన ఆ సీఎం రేవంత్ రెడ్డి మా మీదనే ఇలాంటి ప్రయోగం చేయడం ఎంతవరకు కరెక్ట్
అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళంతా ఈ కొడంగల్కు సంబంధించిన వాళ్ళు నీ కోటేసిన ప్రజలే. అంటే గత ప్రభుత్వం కాదనుకొని నిన్ను ఏదో మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు, మాకు మంచిగా చేస్తాడు, మీరు అనేక పథకాలు తెచ్చారు, అంటే ఈ ఇంప్లిమెంట్ చేస్తారు, ఈ పథకాలన్నీ మాకు అందిస్తాడు అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు మిమ్మల్ని ఒక ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళని ఈరోజు మా భూములను గుంజుకొని మా పాలిట శాపంగా, అంటే మాకు ఒక రాక్షస రాజ్యంలో మేము బతుకుతున్నామనే ఒక ఫీలింగ్ మాకు వస్తుంది అని చెప్పేసి ఈ గిరిజనులు చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. సో అంటే మా భూములు కాదు, మాకు ఏం కాదు, మేము ఇక్కడ ఇచ్చేది లేదు, ఈ కంపెనీ మాకు అవసరం లేదు, ఈ కంపెనీ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి మాకు చదువు రాకుండా చదువు వచ్చిన వాళ్ళు చెప్పిర్రు కాబట్టి భూమి ఇచ్చేది లేదు, మేము ఇక్కడి నుంచి ఈ తాండలను కాల్ చేసి పోయేది లేదు, ఈ గ్రామాలను కాల్ చేసి పోయేది లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మీరు ఒక అధికారులతో అంటే ఎక్కడైతే బంజర్ భూమి ఉంటుందో, ఎక్కడైతే భూమి అంటే గౌటాన్ భూమి ఉంటుందో అలాంటి భూములలో ఇలాంటి కంపెనీ పెట్టాలి తప్ప కానీ జీవనాధారం పైన ఇదే భూమిని నమ్ముకొని ఉన్న ఎకరా 2 ఎకరాలు నమ్ముకొని ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.